హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. విజయ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మ. మేడం ఏం లేదండి. ఏమంటే స్టార్టెడ్ ఇన్ మలేషియా. మా హస్బెండ్ ఒక కంపెనీలో షేర్ హోల్డర్ గా స్టేక్ హోల్డర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా. అక్కడ ఏవో సమ్ ట్రాన్సాక్షన్స్ చేశారు బ్యాంకింగ్, కానీ ఫైనాన్షియల్ కంట్రోల్ గానీ ఆయన కంట్రోల్లో లేదండి. సో మీరు అనేది ఏంటంటే మీ హస్బెండ్ 3 years నుంచి డైరెక్టర్ గా ఆ కంపెనీలో చేస్తున్నారు, కానీ ఆ కంపెనీ ఫైనాన్షియల్ లావాదేవీలకి మీ హస్బెండ్ కి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. లేదండి, వాళ్ళ పర్సనే బ్యాంకింగ్ అకౌంట్స్ అన్ని చూసుకుంటున్నారు. దాని ఆడిట్ లో కూడా డిక్లేర్ చేశారు వాళ్ళు దాన్ని గొడవ కింద తీసుకొని మాధవపూర్ బిఎస్ లో మలేషియా గొడవని ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. మా లాయర్ వాళ్ళ ఓన్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. అవతల పక్క లాయర్ కి మేనర్. అయితే ఏమైంది, వాళ్ళు సెటిల్మెంట్ తీసుకొస్తే అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. అయితే అతను ఏమనుకున్నాడు, అతను వచ్చి మా దగ్గర నుంచి నేను ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడతాను, నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చెప్పండి, బికాస్ ఆఫ్టర్ కోవిడ్ ఐ లాస్ట్ మై జాబ్ అన్నారు. జూలైలో ఇన్వెస్ట్ చేశారు మేడం. నవంబర్ కల్లా ఆయనకు డబ్బులు రావాల్సింది, ఫిబ్రవరి వరకు లేట్ అయింది డబ్బులు. ఓకే, మరి ఆయనకి ఎంత స్ట్రెస్ ఉందో నాకు తెలియదు. నా రోజు ఒక రోజు లిటరల్ గా కాల్ కూడా ఉందండి. తాగి ఒక రోజు నాకు కాల్ చేశాడు ఆయన. అయితే అతను నాతో మాట్లాడిన తర్వాత మరి అతను ఏమైందో తెలియదు, ఏం చేసుకున్నాడో తెలియదు, నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో మా లాయర్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆమెను A1 పెట్టేసి, నన్ను A2 పెట్టి, A3 మా హస్బెండ్ ని పెట్టేసి, అబెట్మెంట్ సూసైడ్ పెట్టి ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తారు కేసులో. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెజెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈ షో ఇంత సక్సెస్ వెనకాల కారణం ఏంటో తెలుసా? ఎవరికైనా పర్సనల్గా ప్రొఫెషనల్గా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, కానీ అందరినీ పర్సనల్గా కలుసుకోలేం. కానీ మన అడ్వకేట్ రమ్య మ్యామ్ సమయం కేటాయించి, మీకోసం కొంత సమయం కేటాయించి కాల్స్ త్రూ కూడా నేను పరిష్కరిస్తాను అని ఒక దృఢ సంకల్పంతో మన హిట్ టీవీ త్రూ వచ్చారు. సో దట్ వాస్ అమేజింగ్. మరి మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు అందిస్తూ ఎన్నో కాలర్స్కి చాలా మెసేజెస్ అలాగే న్యాయపరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి మేడం ఈరోజు కూడా కాల్స్ని అటెండ్ చేస్తారు, అలాగే న్యాయపరమైనటువంటి సమస్యలకి పరిష్కారం అందిస్తారు. మరి మేడం రెడీగా ఉన్నారు, పలకరించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే రీనా, ఎలా ఉన్నారు? అబ్బా వెరీ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను రీనా. యాక్చువల్గా సమస్యలతో చాలా మంది ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ఒక సజెషన్ ఎలా వెళ్తే బెటరు అనే ఒక దారి కనిపించదు. ఆ దారికి మనం ఒక దీపంలాగా ఒక వెలుగు తప్ప లీగల్ ప్రొసీడింగ్స్ లో అవి తెలిస్తే ప్రాబ్లమ్స్ సగం సాల్వ్ అవుతాయి. ఎలా వెళ్ళాలి, ఏం కేసులు వేసుకోవాలి అనే ఒక క్లారిటీ ఉండదు, నెక్స్ట్ ధైర్యం ఉండదు. ఆ కేసులు ఏమైపోతాయో, ఏ రకంగా ఉంటుందో, దానికంటే సూసైడ్ చేసుకోవడం బెటర్ అనే సీన్ కంటే అట్లీస్ట్ మన స్టేజ్ వాళ్ళకి ఒక దారి చూపిస్తుంది అనేది నా ఉద్దేశం. మన వంతు ప్రయత్నం. ఎంతో మంది క్లయింట్స్ బిజీ స్కెడ్యూల్స్ లో కూడా ఇంత చక్కటి సమయాన్ని కేటాయిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఎందుకంటే యాక్చువల్ మా ప్రాక్టీస్ కి టైం కూడా కుదరదు, కానీ అంత టైంలో ఇన్ని పనులు ఎలా చేస్తారు అంటే మనం మనస్ఫూర్తిగా అనుకుంటే చాలా పనులు చేయడానికి అవకాశం ఉంది. అది క్లారిటీ ఉండాలి, ఎందుకంటే ఏ ఛానల్లో చూసినా మాక్సిమం రమ్య గారు కనిపిస్తూనే ఉంటారనే ఒక ఇది. నెక్స్ట్ ఆవిడ వంతు ప్రయత్నం, ఆవిడ ఎక్కడైనా ప్రాబ్లం ఉంది అంటే నేను అంత దూరం వెళ్ళడానికి కూడా నేను రెడీ అవుతూ ఉంటాను. అది అన్ని చేయలేకపోవచ్చు, కానీ నాకున్నంతలో నేను 100% చేయడానికే చూస్తున్నాను. సో మన కాలర్స్ కి మన షో ద్వారా మనం అట్లీస్ట్ ఎలా చేస్తే బెటర్, ఎలా వెళ్తే బెటర్ అనేది 100% మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. అది కూడా వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ కిందే లెక్క. అసలు దట్ వాస్ అమేజింగ్ మ్యామ్. సో ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. హాయ్. హలో అండి, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయ అండి. విజయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తార్నాక అండి. తార్నాక. ఓకే. సో మీకోసం ప్రత్యేకించి రమ్య మేడం గారు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు కాబట్టి మీ యొక్క సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? ఓకే, మాట్లాడండి, మేడం ఉన్నారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్లీ ఫర్ లిసనింగ్. అండ్ ఐ
quickly follow a lot of your shows as per legal, because we are in legal problems కాబట్టి కొంచెం చూస్తూ ఉంటాను maybe. థ్యాంక్ యూ I would like to thank you for the information what you are giving to the society. That's the first థ్యాంక్ thing యూ what I థ్యాంక్ యూ want to థ్యాంక్ mention. యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. విజయ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. మేడం ఏం లేదండి, ఏమైందంటే స్టార్టెడ్ ఇన్ మలేషియా. మా హస్బెండ్ ఒక కంపెనీలో షేర్ హోల్డర్ గా స్టేక్ హోల్డర్ గా ఉన్నారు, డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఏమైంది అంటే వాళ్ళు అక్కడ సమ్ ట్రాన్సాక్షన్స్ చేశారు. బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ కంట్రోల్ కానీ ఆయన కంట్రోల్లో లేదండి కాదు కంపెనీకి. అయితే వాళ్ళు సడన్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది అక్కడ. ఫ్రీజ్ అవుతే మేము దేనికి అయింది అనేది మాకు తెలియకుండా మేము బై ద టైమ్ వీ కేమ్ టు ఇండియా ఇన్ 2021 వాళ్ళకి ఏం చెప్పామంటే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఏదో సమ్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఏవో చేసుకున్నారంట. మేడం ఒక్క నిమిషం, మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయ్యింది? 5 years మేడం, 5 years. ఎన్ని ఇయర్స్ నుంచి మలేషియాలో ఉంటున్నారు మీ హస్బెండ్? మేము దగ్గర అంటే ఇది నా సెకండ్ మ్యారేజ్ మేడం. ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ క్లియర్. ఓకే, మీ హస్బెండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మలేషియాలో? మేము ఇద్దరం కలిసి ఒక 6 years ఉన్నామండి, బోత్ ఆఫ్ us. అతను ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఎంత కాలం నుంచి? ఆయన డైరెక్టర్ అండి, నాకు ఆ కంపెనీకి సంబంధం లేదు. అసలు మీ హస్బెండ్ అందులో డైరెక్టర్ కింద ఎంత కాలం నుంచి? 3 years నుంచి. ఓకే, సో మీరు అనేది ఏంటంటే మీ హస్బెండ్ 3 years నుంచి డైరెక్టర్ గా ఆ కంపెనీలో చేస్తున్నారు, కానీ ఆ కంపెనీ ఫైనాన్షియల్ లావాదేవీలకి మీ హస్బెండ్ కి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు? లేదండి, వాళ్ళ పర్సనే బ్యాంకింగ్ అకౌంట్స్ అన్ని చూసుకుంటున్నారు. దాని ఆడిట్ లో కూడా డిక్లేర్ చేశారు వాళ్ళు. డిక్లేర్ చేసిన తర్వాత అంటే టెక్నికల్ గా మాట్లాడుతున్నాను, అలాగే అలాగే పేపర్ ఉంది. సో అయితే మేము ఇండియాకి ఆయన 2021 లో వచ్చి మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, బట్ యూ కెనాట్ ప్లే విత్ అవర్ ఐడెంటిటీ అని క్లియర్ గా చెప్పారు. చెప్పడం వల్ల మేము వాళ్ళకి క్లయింట్స్ దగ్గర నుంచి కొంచెం డబ్బు వచ్చేది ఉండిందండి, విచ్ ఇస్ రఫ్లీ అబౌట్ 2 crores పైన ఎంతో ఉంది. ఉంటే అది 2 crores కదండి, 3.96 lakhs ఫిగర్స్ తో చెప్తున్నాను. అయితే దాన్ని ఏం చేశారంటే మా హస్బెండ్ ఏం చెప్పారంటే మీరు ఫస్ట్ మా ఐడెంటిటీకి ఏ ప్రాబ్లం రాకుండా మీరు చూసుకుంటే మీ ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు ఫర్దర్ గా మలేషియాలో ఏం చేయడానికి లేదు, డైరెక్టర్ గా నేను చెప్తున్నాను, మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ కరెంట్ అకౌంట్ ఇండియాకి తెప్పిస్తాము అని చెప్పారు. చెప్తే అలా కాదు అని చెప్పి వాళ్ళు దాన్ని గొడవ కింద తీసుకొని మాధవపూర్ PS లో మలేషియా గొడవని ఇక్కడ FIR చేశారండి. ఓకే, మీరు ఇక్కడ మీ హస్బెండ్ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఈ MD పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన, ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మలేషియన్ కంపెనీలో ఈయన వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఆయన ప్రెసెంట్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి క్రిమినల్ యాక్షన్ తీసుకోండి అని ఇక్కడ ఇండియాలో కేసు ఫైల్ చేశారు. ఇండియాలో మాధవపూర్ PS లో కేసు చేశారు. ఎప్పుడు వేశారమ్మా? 2021 లో చేశారు మేడం. ఓకే, 2021 లో చేశారు. చేస్తే మేము ఏం చేసాం, ఆ రోజు అంతా చాలా పోలీస్ హెరాస్మెంట్ అండ్ వాళ్ళందరినీ అంటే దీస్ పీపుల్ బిలాంగ్ టు గ్రూప్ అండి. అప్పుడు వాళ్ళు పవర్ లో ఉన్నారు, నా దగ్గర ఫోటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన. అయితే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడటం, డబ్బులు వాడటం, ఇదే చేశారు వాళ్ళు. చేస్తే మేము ఏం చేసాము, ఇంకా ఆ రోజు 41A ఫైనల్ గా ఒక లాయర్ దొరికింది మాకు. నేను అప్పుడు ఇండియాలో లేనండి, నేను మలేషియాలో ఉన్నాను, ఆయన ఒక్కరే వచ్చారు. అప్పుడు ఎందుకు వచ్చారమ్మా ఇండియా? ఆయన ఎందుకు వచ్చారు? బిజినెస్ పని మీద వచ్చారు మేడం, పర్పస్ ఇదే మాట్లాడడానికి వచ్చారు. ఓకే, వాళ్ళతో డీల్ మాట్లాడడానికి, ప్రాబ్లం సాల్వ్ చేయడానికే వచ్చారు. వస్తే వాళ్ళు రివర్స్ అయ్యి కేసు పెట్టారు అనమాట. పెడితే మేమేం చేసాము అంటే అప్పుడు రాత్రికి మాకు ఒక అడ్వకేట్ దొరికి ఆవిడ గట్టిగా చేసింది అనమాట, మీరు ఇప్పుడు 41A అయ్యకపోతే మీ పోలీసుల మీద నేను కేసు పెడతాను, ఇది సెక్షన్స్ 41A వచ్చే సెక్షన్, ఇది హౌ యూ కెన్ హోల్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. అంతే, చీటింగ్ కేసు వేస్తుంటారు, దాని మీద బిలో 7 years పనిష్మెంట్లు కాబట్టి 41 నోటీస్ ఇష్యూ చేయాలి స్టేషన్ బెయిల్. ఇష్యూ చేయాలి అంటే ఫైనల్ గా ఆమె గట్టిగా నిలబడితే 41A ఇచ్చి రాత్రి 12 గంటలకు వదిలిపెట్టారు. కాకపోతే ఏం చేశారంటే అది మేము హైకోర్టుకి వెళ్ళి మొత్తం అన్ని పేపర్స్ ఫైల్ చేసి మేము ఆ 4 crores తీసుకున్నామని చెప్పి కేసు ఫైల్ చేశారు వాళ్ళు. మేము ఏం చేసాం, మా హస్బెండ్ బ్యాంక్ అకౌంట్స్, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇచ్చి తెలంగాణ హైకోర్టు లో మా హస్బెండ్ అప్పటికి రిజైన్ చేశారు ఆ కంపెనీ నుంచి, టెక్నికల్ గా బోర్డ్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ నుంచి రిజైన్ చేసినట్టు అన్ని పేపర్లు సబ్మిట్ చేసి మాకు ఫైనాన్షియల్ గా మాకు ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఏం డబ్బులు వచ్చే ఉన్నాయో ఏం చేస్తారో వాళ్ళు చూసుకోవాలి, ఫైనాన్షియల్ గా వాళ్ళ కంట్రోల్ ఉంది అని చెప్పి డిక్లేర్ చేశాం మేము. డిక్లేర్ చేసిన తర్వాత హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ VV లక్ష్మణ్ గారు అని ఉన్నారు కదండి జడ్జి గారు, ఆయన
ఆయన మా ఆర్డర్ ఏమి ఇష్యూ చేశారంటే పోలీసులకి నో కోఎర్సివ్ యాక్షన్స్, ఏమైనా ఇన్వెస్టిగేషన్ కావాలంటే మీరు చేసుకోవచ్చు, బట్ యూ కెనాట్ క్లియర్ గా ఏం రాశారంటే మీరు వాళ్ళని కూర్చోపెట్టి ఏ ఇన్ఫర్మేషన్ అడగడానికి లేదు, వాళ్ళని ఏది భయపెట్టడానికి లేదు అని చెప్పి ఆయన ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. 2022-23 వరకు ఈ మధ్యలో మా ఇంకొక కేసు సేమ్ కంపెనీ వాళ్ళు ఇంకొక కేసు కూడా పెట్టారు. అది డిస్మిస్ చేశారు లక్ష్మణ్ గారు, అలా పెట్టడానికి లేదు అని అన్న తర్వాత మేము సైలెంట్ అయిపోయాము. అదేదో నెగోసియేషన్ కి వచ్చారు, ఏది వర్కౌట్ కాలేదు మేడం. కాకపోయేసరికి ఏమైంది, మా లాయర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ హర్, బట్ ఐ విల్ స్లోలీ టెల్ ఇఫ్ దిస్ ప్రొసీజర్ గోస్ ఫర్దర్. అయితే ఆవిడ ఏం చేశారంటే పాపం షీ ఇంట్రడ్యూస్డ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను అవతల పక్క లాయర్ కి మేనల్లుడు అయ్యారు. మా లాయర్ వాళ్ళ ఓన్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, అవతల పక్క లాయర్ కి మేనల్లుడు. అయితే ఏమైంది, వాళ్ళు సెటిల్మెంట్ కి తీసుకొస్తే అది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. కానీ బట్ ఆయన హీ వాజ్ ఇన్ స్టాక్ బ్రోకింగ్ లో పనిచేస్తూ ఉండగా ఆయన హీ డిడ్ నాట్ అంటే 3 years నుంచి ఆయనకు ఉద్యోగం లేదు. మేము వి డిడ్ గుడ్ బిజినెస్ ఇన్ మలేషియా, మాది SME అవార్డ్ విన్నింగ్ కంపెనీ, మాకు అవార్డ్స్ ఉన్నాయి, చాలా చేసాం అక్కడ, మేము మా కంపెనీ కూడా రన్ చేస్తాం. అయితే అతను ఏమనుకున్నాడో, అతను వచ్చి మా దగ్గరికి వచ్చి నేను ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు పెడతాను, నాకు బిజినెస్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే చెప్పండి, బికాస్ ఆఫ్టర్ కోవిడ్ ఐ లాస్ట్ మై జాబ్ అన్నాను. ఆయన అడ్వకేట్ కదా, జాబ్ లాస్ అవ్వడం ఏంటి? ఆయన కాదండి, ఆవిడ ఫ్రెండ్, అడ్వకేట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే అతను అడ్వకేట్ కాదు, జస్ట్ మేనల్లుడికి అదర్ సైడ్ అడ్వకేట్ తెలుసు అంతే. అయితే ఏమైందంటే అతను 2 years నుంచి కొంచెం ఫైనాన్షియల్ ట్రబుల్ లో కూడా ఉన్నట్టు తెలిసింది మాకు. అంటే మేము ఏం చేసాము, నేను అన్నాను మేమేం చేయలేము అట్ ద మూమెంట్, ఎందుకంటే మేము కేసులకి దానికి దీనికి ఆవిడకి లాయర్ కి చాలా డబ్బులు పెట్టుకున్నాం అప్పటికే. అండ్ కోవిడ్ తర్వాత హిట్ అయ్యాం మేము కూడా కొంచెం ఫైనాన్షియల్ గా. నేను ఇప్పుడు ఏం చేయలేను. అండ్ అప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, బికాస్ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్స్ లేకనే ఇక్కడ ఇండియాలో ఉన్నాను. అంటే ఆయనని ఏం చెప్పలేదు, ఏదైనా చెప్పండి, ఏదైనా చేయండి అంటే నేను ఎవరికో రెఫర్ చేశాను మలేషియాలో వాళ్ళకి, రెఫర్ చేసి మీరు చూసుకోండి అని చెప్పాను. ఆయన ఎంతో ఒక 6.5 లక్షలు 10 లక్షల లోపల ఆయన ఏదో పెట్టుకున్నాడు. అది ఆయన 2022 జూలైలో ఇన్వెస్ట్ చేశాడు మేడం. నవంబర్ కల్లా ఆయనకు డబ్బులు రావాల్సింది, ఫిబ్రవరి వరకు లేట్ అయింది డబ్బులు. ఓకే, మరి ఆయనకి ఎంత స్ట్రెస్ ఉందో నాకు తెలియదు. నా రోజు ఒక రోజు లిటరల్ గా కాల్ కూడా ఉందండి, తాగి ఒక రోజు నాకు కాల్ చేశాడు ఆయన, రాత్రి మధ్యాహ్నం కాల్ చేసి డబ్బులు రావట్లేదు, అది రావట్లేదు, నీకు నా ఫ్రెండ్ లాయర్ తో పని ఉంది కాబట్టి నువ్వు యువర్ బీయింగ్ స్వీట్ టు హర్, అది ఇదని ఏదో తాగి మాట్లాడాడు ఆయన. ఫస్ట్ అయితే యువర్ డ్రంక్, యూ షుడ్ నాట్ టాక్ టు ఎ లేడీ అని అన్నాడు. ఇలాగే చెప్పాను నేను, లేదు నువ్వు క్రూయల్ అది ఇది, నువ్వు నా డబ్బుల గురించి పట్టించుకోవట్లేదు, అది ఇది ఏదో మాట్లాడు. అసలు మీకేం సంబంధం? మీరు ఒక హెల్ప్ చేశారు, పలానా అక్కడ ఒక కంపెనీ ఉంది కావాలంటే అక్కడ పెట్టుకో అని మీరు ఒక హెల్ప్ చేసినట్లే లెక్క ఒక రకంగా. కరెక్ట్ అంతే కదండి. అయితే మీరు కరెక్ట్ గా మాట్లాడారు మేడం. అయితే నేను ఏం చేశాను, మా లాయర్ ఏమని అంటే ఆ డబ్బులు తెప్పించడం లేదా హెల్ప్ చేయండి, ఆడు సస్తాను అది ఇది అని అంటున్నాడు, కొంచెం ఏదో చూడండి అని అన్నాను. సో బికాస్ ఐ నో దట్ పర్సన్, ఐ వాజ్ ఫాలోయింగ్ అప్, అంతే, అంతకు మించి వేరేది లేదు. అయితే అతను నాతో మాట్లాడిన తర్వాత మరి అతను ఏమైందో తెలీదు, ఏం చేసుకున్నాడో తెలీదు, నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నాడు. నెక్స్ట్ డే ఆత్మహత్య చేసుకున్నాడు మేడం. ఓకే, ఆ పర్సన్ హూ ఇస్ హోల్డింగ్ 15 lakhs కార్ మేడం ఇన్ హ్యాండ్, ఆయన 6.5 లక్షలు. అతను ఎవరైతే చనిపోయాడో అతను ఒక 15 లక్షల కారే మెయింటైన్ చేస్తున్నాడు. 6 లక్షలకి సూసైడ్ కోసం చచ్చిపోవడం ఏంటి అనేది క్వశ్చన్ నాకు ఇప్పుడు. అంటే నేను వేసుకుంటున్న క్వశ్చన్ ఫస్ట్ అది. అయితే సరే అతను ఆత్మహత్య చేస్తున్నాడు. చేసుకుంటే ఏమైపోయింది, ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు అతను అవతల పక్క లాయర్ వాళ్ళ మేనల్ అవ్వడం వల్ల నన్ను డిస్గ్రేస్ ఏంటి అంటే లాయర్ ని కూడా ఇన్వాల్వ్ చేసేసారు కేసులో. ఇన్వాల్వ్ చేసేసి అబెట్మెంట్ సూసైడ్ కేసు పెట్టేశారు మా మీద. మీ మీద, మీ లాయర్ మీద, కంపెనీ వాళ్ళ మీద? మా హస్బెండ్ మీద. మా హస్బెండ్ కంపెనీ వాళ్ళ మీద పెట్టలేదు మేడం, కంపెనీ వాళ్ళే ఇదంతా చేయించారు. అర్థమైనా మేడం? అదేలేండి. ఏది ఇప్పుడు రెండో కంపెనీ వాళ్ళ, మీ ఫస్ట్ కంపెనీ వాళ్ళ? ఫస్ట్ కంపెనీ వాళ్ళు మేడం. ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే 2021 లో కేసు పెట్టారు కదా, వాళ్ళు ఏం చేసేసారంటే లాయర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ 6,50,000 కూడా, టు బి ఆనెస్ట్, ఇట్ డస్ నెవర్ కమ్ టు మై అకౌంట్ మేడం. వేరే చోటికి వెళ్ళినాయి కదా.
నాకు ఆయనకి ఒక ట్రాన్సాక్షన్ లేదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో మా లాయర్ కూడా ఇన్వాల్వ్ చేసేసి ఆమెను A1 పెట్టేసి నన్ను A2 పెట్టి A3 మా హస్బెండ్ ని పెట్టేసి అబెట్మెంట్ సూసైడ్ పెట్టి ముగ్గురిని ఇన్వాల్వ్ చేస్తారు కేసులో. కేసులో ఇన్వాల్వ్ చేసేసి ఇదంతా ఏంటి అంటే అతను చనిపోవడం జనగాం దగ్గర చనిపోయాడు మేడం. ఓకే, అక్కడ ఏసీపీని కొనేశారు, సిపిని కొనేశారు. ఓకే, అందరినీ కొనేసి డీసీపీని కొనేసి నన్ను ఫస్ట్ లాయర్ ని రిమైండ్ చేస్తారు. రిమైండ్ చేసేస్తే మా హస్బెండ్ అప్పటికి నేను కొంచెం అలర్ట్ అయిపోయి ఆయన్ని అబ్స్కాండ్ అయిపోమని చెప్పండి. ఇది వాళ్ళు చేస్తున్నారని మాకు తెలిసిపోయింది. కానీ ఏమైపోయిందంటే మా లాయర్ కి 30 days అయిందండి ఆమెకు బెయిల్ రావడానికి పాపం. ఓకే, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి బెయిల్ రాకుండా చేయడం ఇవన్నీ చేశారు. 30 days పట్టింది. 30 days లోపు ఆమెను ఏం బెదిరించారో తెలియదు. ఆమెను భయపెట్టేశారు. ఆమెకు చిన్న కూతురు ఉంది, షీజ్ సింగిల్ మదర్. ఓకే, ఆమెను భయపెట్టేసి ఒక రోజంతా మా హస్బెండ్ ఫోన్ ఆన్ పెట్టించేశారు. ఈయన తిరుపతి కొండ మీద ఉన్నారు ఆ టైంలో. తిరుపతి కొండ మీద ఉంటే టాస్క్ ఫోర్స్ ని తీసుకెళ్లిపోయి మా హస్బెండ్ ని ఎవరు వెళ్ళారు అనుకుంటున్నారు, ఆ ఫస్ట్ కేసు పెట్టారు చూసారా ఎవరైతే 2021 లో, ఆ మనిషి కూడా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఏం స్కంద డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగాడు. డబ్బులు ఎక్కడ ఉన్నాయా అంటే చూద్దాం కదా, చేపిస్తాను, ఎట్లా చేపిస్తాను చూద్దాం కదా అని ఎత్తుకెళ్లారండి. మా హస్బెండ్ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి ఏం చేయాలి ఇప్పుడు? ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ 306 కేసు, వాళ్ళు చేయాల్సింది ఏంటి? మా హస్బెండ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపించాలి టెక్నికల్ గా కదండి. అది చేయలేదు మేడం. ఏం చేశారు తెలుసా, ఆయన అబ్స్కాండింగ్ లో చూపించుకుంటూ మా హస్బెండ్ మీద 3rd degree చేసి ఆయన నేకెడ్ చేసి వాళ్ళ ముందు కూర్చోబెట్టి, ఎవరి ముందు 2021 లో కేసు చేశారు కదా వాళ్ళ ముందు కూర్చోబెట్టి మా హస్బెండ్ కి ఒకటే చెప్పారు, మీ ఆస్తులన్నీ వాళ్ళకి రాసిస్తే ఇక్కడ నుంచి నువ్వు బ్రతికి బయటికి వెళ్తావు, జైల్లో ఉన్న విజయ బయటకు వస్తుంది, తన కొడుకు డ్రగ్స్ కేసులో లేకుండా ఉంటాడు, లేదు అంటే నువ్వు ఏ పొలంలో చచ్చి కనబడతావో కూడా తెలియదు, ఎవరికి తెలీదు, నీ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయండి మేము. మీరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారండి? నేను 90 days ఉన్నాను మేడం. మీరు 3 months ఉన్నారు, ఆవిడ 1 month ఉన్నారా? 1 month ఉన్నారండి. మా హస్బెండ్ కి ఈ 3rd degree ట్రీట్మెంట్ 10 to 12 days. ఓకే, మీరు రిలీజ్ అయ్యి ఎంతకాలం అయింది? ఆవిడ రిలీజ్ అయ్యి ఎంతకాలం అయింది? మేడం 1 year దాటిపోయింది మేడం. ఇప్పుడు ఇదంతా స్టోరీ. నేను మీ హస్బెండ్ కూడా బయటకు వచ్చేసారా అరెస్ట్ అయ్యి? లేదు మేడం. అయితే అదే చెప్తున్నాను, ఏం చేశారంటే మొత్తము మా హస్బెండే విట్నెస్ గా పెట్టి, ఇక్కడ కంపెనీలో ఇండియా కంపెనీలో ఎవరైతే కేసులు పెట్టారు కదండి, అక్కడ 2 డైరెక్టర్స్ ఉన్నారు మేడం, వెంకటేష్ దాసాని, అరుణ మేడిశెట్టి. ఓకే, ఆ 2 డైరెక్టర్స్ అరుణ మేడిశెట్టి వాళ్ళ హస్బెండ్ కి మా 2 ప్రాపర్టీస్ వర్త్ 3 crores సేల్ డీడ్ చేయించేశారు. ఓకే, మీకు అర్థమైందా మేడం? ఎవరైతే కంపెనీ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ కి వెళ్ళింది ప్రాపర్టీ. ఇప్పుడు ఆఫ్టర్ హ్యావింగ్ హెవియస్ కార్పెస్ దట్ మా మావయ్య గారి ఇంటి మీదకి ఎవరు రావడానికి లేదని మేము హైకోర్టులో పిటిషన్ వేసాం మా మావయ్య గారి పేరు మీద. ఇదంతా పోలీసుల దగ్గర ఉండి చేయించారు, సేల్ డీడ్ ఇవన్నీ అంతా వాళ్ళని చూసుకుని చేశారు వీళ్ళన్ని. ఓకే, ఇదంతా జరిగిపోయిన తర్వాత వీఆర్ కీపింగ్ సైలెంట్ అండి. ఎందుకు అంటే చార్జ్ షీట్ అవ్వలేదు మేడం కేసు. ఎందుకంటే చార్జ్ షీట్ అవ్వకపోతే పోలీస్ కంట్రోల్ ఉంటది, మేము ఏం యాక్షన్ తీసుకోవడానికి లేదు. చాలా అంటే ఇంకోటి ఏంటంటే దీన్ని ఏం చేసేసారు, TV9 లో ఇచ్చేసారు కదా, TV9 వాళ్ళ దాంట్లో ఇచ్చేసారు. ఏమని అంటే సొసైటీలో డిఫేమ్ చేస్తారు. ఇంకోటి FIR ఏమని ఫైల్ చేశారు, 306 లో మా లాయర్ వాళ్ళ ఇంట్లో 1,50,00,000 అతను మాకు క్యాష్ ఇచ్చాడంట, విచ్ ఇస్ నాట్ ప్రూవబుల్. అసలు మాకు 1,50,00,000 ఆయన ఇవ్వలేదు. ఇదంతా బనాయించి ఆ SVK కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దగ్గర నుంచి ఆస్తులు తీసేసుకోవడానికి చేసిన చర్య అన్నమాట ఇది 306 అనేది. ఓకే, సరే, మీకు ఆల్రెడీ 2021 లోనే ఒక కేసు రన్ అవుతుంది. మీరు అసలు ఇక్కడ ఎందుకున్నారు? మలేషియాలో ఆల్రెడీ బిజినెస్ ఉంది కదా, అక్కడికి షిఫ్ట్ అయిపోయి అక్కడే ఉండొచ్చు కదా. మీరు ఇండియన్ లాని, ఇండియన్ గవర్నమెంట్ ని, ఇండియన్ పోలీసుల్ని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఫాల్స్ కేసు ఒకటి రన్ అవుతుంది, ఇందులో మళ్ళీ ఇంకో పనికిమాల పని పెట్టుకున్నారు. సరే, అది డిస్ప్యూట్ స్టార్ట్ అయినాకన్నా మీరు రియలైజ్ అవ్వాలిగా. మీరు వెళ్ళిపోవడం బెటర్ కదా, అక్కడున్న లాను అక్కడ ఫేస్ చేసుకునే వాళ్ళు. వెళ్ళిపోదామని అనుకున్నాం మేడం. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఏమైందంటే LOC ఇష్యూ చేశారండి.
మా హస్బెండ్ పేరు మీద. ఓకే. ఇప్పుడు ఆ ఎల్ఓసి ఉండగా మేము ఎలా వెళ్తాం చెప్పండి, వీ కెనాట్ గో కదా పాత కేసులో కూడా. మేడం మీరు ఆల్రెడీ ఎల్ఓసి పెండింగ్ ఉన్నప్పుడు నేను ఇందాక అడిగే పాస్పోర్ట్ సరెండర్ చేశారా మీది అని. మీ హస్బెండ్ లేదు పాస్పోర్ట్ మేడం. సరెండర్ చేశారా? చెయ్యలా. లేదు. చెయ్యనప్పుడు లేదండి. ఎల్ఓసి పెండింగ్ ఉన్నా కూడా మనం కోర్టు పర్మిషన్ తోటి గో టు అబ్రాడ్ పర్మిషన్ పిటిషన్ తీసుకొని, అరే బాబు మాకు అక్కడ బిజినెస్ రన్ అవుతుంది, మీ కేసుకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, నేను షూరిటీస్ కూడా సబ్మిట్ చేస్తానండి అని మనం అలా వెళ్ళొచ్చు కదా. మీ అడ్వకేట్ అది చెప్పలేదా మీకు? కరెక్ట్ చెప్పలేదు. రెండోది ఏంటి అంటే, ఇంకోటి ఏంటంటే వీఆర్ స్ట్రగ్లింగ్ ఫైనాన్షియలీ ఆల్సో. ఇప్పుడు మేము మలేషియాకి వెళ్ళి కూడా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ పెట్టి చేసుకోవాలి ఏదన్నా కూడా. సరే మేము కొంచెం తట్టుకుందాము వెళ్దాము అనుకునే లోపు ఇది జరిగింది. ఇది ఒక దరిద్రమే జరిగింది మాకు. కాదండి, ఇది ఫాల్స్ కేసు కదా. ఇప్పుడు ఆ వ్యక్తితో మీరు మీ హస్బెండ్ 2021 లో వచ్చి మాట్లాడడానికి కదా, కంపెనీ తరపు నుంచి సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు, ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అయ్యింది. ఫాల్స్ కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆ కంపెనీతో మాట్లాడుకోవాలి కదా, ఇట్లా మాట్లాడుతున్నాడండి నా మీద ఒక ఫాల్స్ కేసు రిజిస్టర్ అయింది, మరి మీరు వచ్చి అందరం కలిపి కూర్చొని ఏదైనా ప్రాబ్లం షార్ట్ అవుట్ చేద్దామని ఎందుకు అనుకోలేదు కంపెనీ? వి ట్రైడ్ మేడం, వి ట్రైడ్, మాట్లాడుకున్నాం, అన్ని చేసాము. వాళ్ళు దేనికి ఒప్పుకోలేదు. వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే, ఇక్కడ మా హస్బెండ్ కి ఆ స్టేట్ లో 1,50,00,000 ఎంతో రావాలి మేడం. ఓకే, వాళ్ళకి రావాల్సిన డబ్బులు మేము క్లియర్ గా చెప్పేసాము. ఒకటే చెప్పాం, మాకు మీ మీద ఏ హార్ష్ ఫీలింగ్స్ లేవు, కేసు పెడితే పెట్టారు, మీ డబ్బులు మీకు తెప్పించి ఇస్తాము. దిస్ ఇస్ వాట్ వి స్టూడ్. ఓకే, వీళ్ళతో అది మాట్లాడారు. కంపెనీతో ఎప్పుడు మాట్లాడారు? వాళ్ళు ఏమన్నారు అసలు? కంపెనీ వాళ్ళు ఇప్పుడు మీకు అగైనెస్ట్ ఉన్నది ఇక్కడ ఇండియాలో కేసు పెట్టిన వ్యక్తితో పాటు అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు కూడా, వాళ్ళు ఎందుకు అగైనెస్ట్ గా ఉన్నారు మీతో అంటున్నా? వాళ్ళు ఎందుకు అగేన్స్ట్ గా ఉన్నారంటే 2 రీజన్స్ అండి. ఒకటి, వాళ్ళు ఏది చెప్తే మేము అది వినాలంట, ఈవెన్ ఇఫ్ అవర్ ఐడెంటిటీస్ ఆర్ గెటింగ్ స్పాయిల్డ్. ఇక్కడ ఈగో క్లాష్ మేడం. మీకు నేను చెప్తున్నాను, ఇక్కడ ఈగో పర్సనాలిటీ క్లాష్. వాళ్ళకంటే మాకు నిజంగా చెప్పాలంటే ఒక ఎత్తున వీఆర్ ప్రాసెస్ ఓరియంటెడ్ పీపుల్, ఎడ్యుకేషన్ వైజ్ కొంచెం ఉన్నాము మేము. అంటే మేము వి టాక్ వాట్ ఈస్ రైట్, ఇది ఇంతే, ఇలాగే జరగాలి, మీరు ఇంకోళ్ళ ఐడెంటిటీస్ ని స్పాయిల్ చేయడానికి లేదు అని మేము మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళకి ఏంటంటే, మేడం అక్కడ మలేషియాలో మీతో పాటు కంపెనీలో మిగతా డైరెక్టర్స్ మీ హస్బెండ్ తో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇండియన్సేనా? అతనే మేడం, ఇక్కడ డైరెక్టర్ ఉన్న అతనే అక్కడ ఉన్నాడు. ఎవరైతే ఫైనాన్షియల్ కంట్రోలర్ ఉన్నాడు ఓకే ఓకే అతనే, ఇంకెవరు లేరు. వీళ్ళే వాళ్ళే. మరి వాళ్ళు ఇండియన్సే కదా. మీ హస్బెండ్ తో కేసు పెట్టినప్పుడు ఇంకా వాళ్ళని కూడా అక్యూజ్డ్ కింద చూపించారా ఫస్ట్ కేసులో? లేదు, ఓన్లీ మై హస్బెండ్ ఒకరే. మా హస్బెండ్ ఇప్పుడు ఎవరైతే ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు ఇక్కడ, అతను వాళ్ళకి బినామీ అట మేడం. ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి బినామీ అతను. ఓకే, సో వాళ్ళ చేతుల్లో ఒక బొమ్మ అతను. అంటే వీళ్ళు ఎలా చేస్తారంటే, రిపోర్ట్ లో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఒక 30 లక్షల అప్పు ఉంది అని చూపిస్తారు. సో దట్ ఇతను ఎక్కడికి వెళ్ళలేడు. మీకు అర్థమైనా మేడం? సో మేము అన్ని స్టడీ చేసేసాము, ఆడిట్ రిపోర్ట్స్ అవన్నీ చూసుకున్నాం మేము కూడా, హౌ దే ఆర్ రన్నింగ్ అనేది. సో వీ హ్యావ్ ఎవ్రీ ప్రూఫ్ ఆఫ్ పేపర్ విచ్ కెన్ ప్రూవ్ ఇన్ ద కోర్ట్ దట్ వి ఆర్ ఆట్ నో ఫాల్ట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సొసైటీ వైజ్ ప్రాపర్టీస్ తీసేసుకొని TV9 లో ఇంచి అన్ని విధాలుగా మమ్మల్ని అన్పాపులర్ చేశారు. అన్పాపులర్ చేశారు. ఒక కుతులానికి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇప్పుడు 1,50,00,000 ఇచ్చారు అని అంటే హౌ? ఒక డెత్ గా రాయలేదు. సరే మేడం, సెకండ్ కేసు తర్వాత సేల్ డీడ్ చేయించుకున్నారు కదా, మీ ప్రాపర్టీ నియర్లీ 3 crores ప్రాపర్టీని సేల్ డీడ్ చేయించుకున్నారు. అప్పుడైనా మీకు ఈ 2 కేసులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యి ఉండాలి కదా, అదెందుకు అవ్వలేదు? అవ్వలేదు మేడం, ఎవరు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, నేను చెప్తాను మీకు, ఐఎమ్ కమింగ్ దేర్. ఇప్పుడు ఏం జరిగిందంటే, మేము వి వెయిటెడ్. వాళ్ళకి ఏం చెప్పాము, మా ఎల్ఓసీలు తీయించండి, మీరే పెట్టించారు, మేము మీతో పాటు మలేషియాకి వస్తాము, ఓకే, మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం, మా ప్రాపర్టీస్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి. దిస్ వాట్ వి స్పోక్. ఓకే, మేము అదే మాట్లాడాం మేడం. మాట్లాడితే ఎల్ఓసీ తీయించే మాటే మాట్లాడట్లేదు వాళ్ళు. ఎంతసేపు మీరు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతారని మాట్లాడుతున్నారు. హౌ ఇస్ దట్ పాసిబుల్ మేడం? ఇప్పుడు రాయించుకున్నప్పుడు ఒక మాట మాట్లాడారు. మీ హస్బెండ్ బయటకు వచ్చేసారమ్మా పోలీసు కస్టడీ నుంచి? 306 మేము అక్టోబర్ 2023 లో వాళ్ళు చార్జ్ షీట్ వేశారు మేడం. వేయంగానే నేను
ఒక ఎన్జిఓ త్రూ ఎవరినో పట్టుకొని తెలిసిన వాళ్ళని పట్టుకొని ఒక అడ్వకేట్ పట్టుకొని 482 క్వాష్ వేసాం మేడం. ఎందుకంటే ఆవిడ వేసిన కంప్లైంట్ లో మా హస్బెండ్ పేరు కూడా లేదు అందులో. ఓకే, వేస్తే వాళ్ళ కోర్టు ఏం చెప్పిందంటే నో కోఆర్డినేటివ్ యాక్షన్ సార్, అరెస్ట్ చేయడానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఆఫ్ తెలంగాణ. దాన్ని పెట్టుకొని మేము ఏం చేసాము అంటే వీళ్ళు ఎంతకీ ఇంకా మమ్మల్ని ఇంకా హెరాస్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ లిసనింగ్ టు అస్. తీసుకెళ్ళండి రా బాబు, ఎల్ఓసి ఓపెన్ చేయించండి, పెట్టించింది మీరే కదా, తెలుస్తోంది, కేసులు పెట్టించింది మీరే, ఆస్తులు రాయించుకుంది మీరే. అసలు ఎవరైతే చచ్చిపోయారో అతని ఇంటికైతే ఏది వెళ్ళలేదు నిజం చెప్పాలంటే. సో ఇది ప్లాన్. ఇప్పుడు అతని తరపు నుంచి కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి? సెకండ్ కేసు నుంచి అబాట్మెంట్ ఆఫ్ సూసైడ్ లో ఇచ్చిందండి ఆవిడ, ఇచ్చింది వైఫ్ ఇచ్చింది. ఓకే, వైఫ్ ఆవిడ చనిపోయిన దాంట్లో ఏదో రాయించుకున్నారు డిస్ట్రెస్ లో, కానీ అందరికంటే నష్టపోయింది ఆవిడే ఇప్పుడు. అది నాకైతే అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లాస్ట్ కి ఏం చేశారంటే మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పారు. ఇంట్లోకి వెళ్ళిపోమంటే నేను మళ్ళీ అటు ఇటు చేసి 1 రూపాయి కూడా అప్పు పుట్టదు మేడం. ఇప్పుడు మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో మా పరిస్థితి. ఆయన ఇంత దాంట్లో కూడా మళ్ళీ డబ్బులు ఏదో పోగు చేసుకుని ఒక లాయర్ ని పట్టుకుని సివిల్ సూట్ వేసానండి. అంటే ఇందులో అన్యాయం అయిపోయింది. మా మావయ్య గారు వాళ్ళండి, వాళ్ళ ప్రాపర్టీ పోయింది, వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు. సేల్ డీడ్ ఫోర్స్ఫుల్ గా సేల్ డీడ్ అయింది, క్యాన్సిల్ చేయండి అని మేము కోర్టులో వేసుకున్నాం మేడం. డిఫర్మేషన్ అంటే మేము క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వేసాం. వేస్తే మాకు ఇంట్రీమ్ ఆర్డర్ కూడా వచ్చింది మేడం. ఈ వాటికి ఇంట్రీమ్ ఆర్డర్. ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి నోటీస్ వెళ్ళాలి కదా మేడం. కుషాయి కూడా కోర్టులో ఉంది. నోటీస్ వెళ్ళింది ఒక పోస్ట్ ఆఫీస్ కి రికార్డ్ ఇస్తేనే ఆర్డర్ కాపీ వస్తుంది అని అన్నారు లాయర్. అంటే మేము నోటీస్ పంపించి ఆ ఆర్డర్ కాపీ తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తే మేము చెప్పాము. మళ్ళీ వచ్చారు, లేదు 15 రోజుల్లో మా నాన్న ఇల్లు అమ్మేస్తా అన్నాడు, మీరు ఎప్పుడు ఖాళీ చేస్తారో అని మాట్లాడారు. ఎవరైతే ఇదంతా కాబట్టి మీరు నోటీస్ చూపించారు. మేము ఏం చేసామంటే బై హ్యాండ్ ఒక నోటీస్ ఇచ్చి పోస్ట్ లో కూడా ఒకటి వచ్చింది, ఆర్డర్ కాపీ వస్తుంది, మీరు ఇప్పుడు ఇదంతా చేయడానికి లేదు, ఇప్పుడు కూడా చెప్తున్నాము మేము మీతో పాటు వస్తాం మలేషియాకి, ఎల్ఓసి తీయించండి. దిస్ ఇస్ వాట్ వీ కమ్యూనికేటెడ్. అంటే అట్లా ఎట్లా చేస్తారు, నేను ఎంత వరకు అన్నా పోతా, అదన్నా పోతా, ఇదన్నా పోతా అని చెప్పి మళ్ళీ ఈ స్టార్టెడ్ ద సేమ్. ఇంకా స్టార్ట్ చేసి ఏం చేశారంటే మొత్తం 5th మార్చిన జరిగింది మేడం. ఇది మొత్తం 80 years అండి మా మావయ్య గారికి, మా అత్తయ్య గారికి 73 years. మేము కావాలనే అక్కడ ఉండట్లేదు, ఎందుకంటే ఇంత గొడవల్లో మేము అక్కడ కనబడితే ఇంకేమైనా జరగవచ్చు అని. 5th March ఫోన్ చేశారు, ఎవరో వచ్చారు ఇంట్లోకి అని, స్ట్రేంజర్స్ వచ్చారని ఫోన్ చేశారు. మేము వెళ్తే సాయంత్రానికి మొత్తం సామానంతా బయటపడేశారు మేడం. అప్రోచ్ లోకల్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ ఆల్సో. అన్ఫార్చునేట్ గా ఆ రోజు మా దగ్గర ఆర్డర్ కాపీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కోర్టు నుంచి. ఇట్ టుక్ సమ్ టైమ్. ఆ రోజు వాళ్ళు అదే చూసుకున్నారు, ఆర్డర్ కాపీ చేతిలో లేదు, పోలీసుల దగ్గర కూడా మేనేజ్ చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో సామాన్ అంతా బయటపడేసి ఈవెన్ వి ఫైల్డ్ అన్ ఎఫ్ఐఆర్. ఫైల్ చేసినా కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే ఒకటే ఇక్కడ ఏంటి అంటే పోలీసులు అనేది ఏంటి అంటే ఆర్డర్ కాపీ లేదు, అండ్ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా దాన్ని సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు దో వీ హ్యావ్ ఇంట్రీమ్ ఆర్డర్, ఫిబ్రవరి నుంచి మేము కోర్టుకి వెళ్తున్నాము, ఇంట్రీమ్ ఆర్డర్ ఉన్నా కూడా మేము ఆ ఇంట్లోకి వెళ్ళాలి అన్నా వెళ్ళలేకపోయాము. సడన్ గా మరి మా లాయర్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలీదు. ఆయన ఏమంటాడు, నేను కోర్ట్ ఫీజు తో మీ పని చేస్తానమ్మా అని అన్న ఆయన నాకు సడన్ గా ఫోన్ చేసి నువ్వు 5 లక్షలు తీసుకొస్తే పని చేస్తానమ్మా అని అన్నాడు ఆయన. దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ మేడం టిల్ డేట్. అంటే ఇదే జరిగింది. ఇంకొక ప్రాపర్టీ మీద మేము ఇంకా దావా వేయలేదండి, బికాస్ వీ డిడ్ నాట్ హ్యావ్ మనీ. కానీ అది కూడా వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు ఇంట్లో ఉన్న సామాన్ తో పాటు. అది దిస్ ఇస్ వేర్ వీ స్టాండ్ ఇన్ హోల్ సిచ్యువేషన్. అయితే ఇప్పుడు నేను 2 విధాలుగా నేను మాట్లాడుతున్నా మేడం. ఒకటి, వీ హ్యావ్ బికమ్ అన్పాపులర్ అండ్ ఒకటి ఒక రిమార్క్ అనేది మా మీద క్రియేట్ చేశారు సొసైటీ. ఒకటి ఏంటి అంటే నాకు ఒక రైట్ లీగల్ సజెషన్ కావాలి, దీన్ని ఒక మీడియా మీదకి ఎలా తీసుకురావాలి అంటే పీపుల్ షుడ్ నో వాట్ హెస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేమేదో 1,50,00,000 లక్షలు తీసుకున్నాం, మమ్మల్ని అరెస్ట్ చేశారని మాత్రమే చూపించారు, కానీ ఈ ఆస్తులు రాయించుకున్నారు అసలు చేసింది ఎవరో అన్నది బయటికి రాలేదు మరి. ఇది నాకు ఒకటి కావాలి, ఇది ఎలా చెయ్యాలి మేము అనేది. రెండోది ఏంటి అంటే we are literally in a distress of ఒక రూపాయి కూడా ఎక్కడ పుట్టట్లేదండి. ఇప్పుడు ఆయన పెద్ద ఆయనకి ఏదో ఆయన రైల్వేలో పనిచేశారు కాబట్టి ఏదో పెన్షన్ వస్తుంది, ఏదో తింటున్నాం ఉంటున్నాం, అది కూడా చాలా కష్టంలో 4 మాటలు అనిపించుకుంటున్నాం. ఎందుకంటే మా వల్ల వాళ్ళు. మలేషియాలో ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, లేదు. అక్కడ ఏమీ లేవు.
ఇక్కడ మీ హస్బెండ్ సంపాదించినవి ఏమీ లేవు, యాన్సిస్టర్స్ ప్రాపర్టీసా అవి? మేము 2 ప్రాపర్టీలు ఏవైతే సీజ్ చేసుకుని తీసేసుకున్నారో అవి మీ మామగారి పేరు మీద ఉండడం వేరు, మీ హస్బెండ్ మీ మామగారి పేరు మీద కొనటం వేరు. ఈ రెండిట్లో ఏంటి అవి? లేదు మేడం, ఇప్పుడు మా హస్బెండ్ పేరు మీద ఒకటి ఎల్ఐసి లోన్ లో ఉన్న ప్రాపర్టీ వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, అది ఓకే, అది లోన్ కూడా మరి ఎంత తెలివి మంతులు అంటే వాళ్ళ అకౌంట్ నుంచి కట్టి క్లోజ్ చేశారు ఆ లోన్ ని. మరి వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందో లేదో మాకు తెలీదు. అదొకటి. రెండోది ఏంటి అంటే మా మావయ్య గారుకి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆయన పేరు మీద ఉన్నది వాళ్ళ పేరు మీదకి సేల్ డీడ్ చేయించు. అదే మేడం, మీ మామయ్య గారికి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నా. ఆయన కష్టపడి మేము కోర్టులో వేసామండి. ఆయన రైల్వే లోన్ తీసుకుని కట్టుకున్నారు మేడం. ఆ పేపర్స్ కూడా వేసాం మేము కోర్టులో. అది యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కాదు, ఆయన కష్టపడి కట్టుకున్న ప్రాపర్టీ. అది కూడా ఆ పేపర్స్ కూడా మేము క్లియర్ గా కోర్టులో వేసాం. అవైల్డ్ ఎ లోన్ ఫ్రమ్ రైల్వే టు బిల్డ్ దట్ ప్రాపర్టీ. ఓకే, చెప్పండి అమ్మా. సో ఇది మేడం ఇప్పటి వరకు ఇది. అయితే ఫస్ట్ ఏంటి అంటే దీన్ని మేము ఒకవేళ దీన్ని మీడియాకి చెప్పాలి అంటే నాకు రైట్ వర్డ్స్ రావట్లేదు మేడం, దీన్ని ఎలా చెప్పాలి అనేది. ఇది ఎలాగా లైవ్ జనాలకు తెలియాలి వాళ్ళు ఏం చేశారనేది. ఫస్ట్ థింగ్. సెకండ్, నాకేంటి అంటే ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ లీగల్ ఎయిడ్. ఎవరు అంటే కరెక్ట్ గా దీనికి నిలబడే వాళ్ళు ఎవరైనా కావాలి మరి కేసుకి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు అందరినీ బెదిరించడము లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఏం చేస్తున్నారో తెలీదు. సో ఇది మేడం, అంటే లీగల్ ఎయిడ్ కి కూడా నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ విత్ యూ మేడం. ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ ఫర్ ఏదో ముద్ర లోన్ ఏదో పెట్టుకొని ఒక డైరీ ఫామ్ పెట్టుకోవడము లేకపోతే ఇంకేదైనా చెయ్యాలా అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మా పేరు మీద క్రిమినల్ కేసెస్ ఉండడం వల్ల ఆల్దో వీఆర్ ఎడ్యుకేటెడ్, ఎక్కడికి వెళ్ళినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఒకటి చేస్తారు. ఆ చేసినప్పుడు ఈ క్రిమినల్ కేసెస్ వస్తే మా మీద మాకు ఉద్యోగాలు కూడా ఎక్కడ రావు. దట్ ఈస్ వేర్ వీ స్టాండ్ ఇన్ లైఫ్ టుడే. సో ఎలాగా ఏంటి అనేది ఒకటి ఏంటి అంటే ఒకటి, బట్ వీ డోంట్ వాంట్ టు లీవ్ ద లీగల్ ఫైట్. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కాకపోతే కొంచెం కోలుకుంటే ఇప్పుడు ఫ్రమ్ ఫిబ్రవరి కొంచెం కోలుకుంటున్నాము. ఏంటంటే కొంచెం ఈ ఇంట్రీమ్ ఆర్డర్ రావడము, మా హస్బెండ్ ని సేఫ్ గార్డ్ చేసుకోవడం, ఇలాగా చిన్నగా వీఆర్ కమింగ్ బ్యాక్. బట్ ఎస్ ఒకటైతే స్ట్రాంగ్ గా ఏంటి అంటే లీగల్ బ్యాటిల్ అయితే వదిలిపెట్టలేము మేడం. అందుకని నేను ఏంటి మీ దగ్గర నుంచి ఏం సజెషన్ వస్తుంది అని ఒక మీది సజెషన్స్ నేను ఐ సీన్ ఎప్పుడు కూడా ఒక అన్బయాస్డ్ గా ఉంటాయి. అందుకనే మీరు ఏం చెప్పినా నేను ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటాను. అందుకని మిమ్మల్ని అడుగు. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. విజయ్ గారు కొంచెంసేపు సైలెంట్ గా ఉండండి మేడం, మీ కేసు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీనా గారు, విజయ్ గారి ప్రాబ్లం ఏంటో మనకు ఒక క్లారిటీ వస్తుంది. మ్యాక్సిమం మనం సెటిల్ అవ్వడం కోసం అని చెప్పి వేరే కంట్రీస్ అట్లా వెళ్తూ ఉంటాం. మన ఇండియన్స్ ఎక్కువగా ఉండేది యూఎస్ఏలోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో, ఇట్లా మలేషియాలో అసలు ఒక ఏరియానే మన తెలుగు పీపుల్స్కి. దానికి ఒక మన పండగలు కానీ ఇవి కానీ చాలా గ్రాండ్గా కూడా చేస్తూ ఉంటారు. మలేషియన్ ప్రెసిడెంట్స్ని వాళ్ళని పిలిచి. సో అట్లాంటి సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు బిజినెస్లు చేయడం కోసం దాన్ని ఒక ప్లేస్గా యూజ్ చేయడం అనేది కామన్గా జరుగుతుంది. విజయ గారు చెప్పింది మనకు ఒక క్లారిటీ ఏంటంటే వాళ్ళు ఒక షేర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అక్కడ వన్ ఆఫ్ ద డైరెక్టర్ వీళ్ళ హస్బెండ్. ఆ టైంలో ఈయన సంపాదించింది ఎక్కడ పెట్టారు ఏంటి అనేది మనం మాట్లాడాలి. ఇక్కడ లీగాలిటీ కంటే ఇల్లీగాలిటీ ఎక్కువ డ్యామేజ్ చేసింది. వీళ్ళకి జరగాల్సిన మైనస్ జరిగిపోయింది. ఇక జరిగిపోయిందని రెక్టిఫై చేసేసి అద్భుతాలు సృష్టించడం అనేది మన ఇండియన్ లా సిస్టంలో అంత నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే దీనికి చేతికి ఆర్డర్ వచ్చింది కూడా ఇన్ టైంలో చూపించుకోలేదు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకున్న పవర్స్ని యూజ్ చేసి వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఆక్యుపై చేసేసుకోవడం జరిగింది. మన చేతిలో ప్రాపర్టీ ఉన్నంత వరకు మనం ఏదైనా చేయొచ్చు. వన్స్ ఒకసారి ప్రాపర్టీ వాళ్ళ చేతుల్లోకి పొజిషన్ వెళ్ళిపోయింది, డాక్యుమెంట్లు వెళ్ళినా పర్వాలా, కోర్టులో కేసు ఫైల్ చేసుకుంటే నడుస్తూ ఉంటుంది. పొజిషన్లో మనం ఉండడం వల్ల మనం ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉంటాం. వాళ్ళు ఆల్రెడీ పొజిషన్ తీసేసుకున్నారు. ఇప్పుడేమో అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పను, కానీ వీళ్ళు లీగల్ బ్యాటిల్లో ఫైట్ చేయాల్సిన పరిస్థితే. ఎందుకు అంటే 2 ప్రాపర్టీస్ తీసేసుకొని కూడా స్టిల్ వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్ జరగలేదు, ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు. ఇక్కడ ఎక్కడ మైనస్లు జరుగుతూ వెళ్ళినాయి అనేది మనం మాట్లాడుకుంటే నిజమా అబద్ధమా నెక్స్ట్ విషయం మనకు తెలియదు. ఎందుకంటే తను చెప్పిన ఈ హాఫ్ అన్ అవర్లో మనం ఏదో డిసైడ్ చేసేయడానికి కొన్ని కేసులు, అందులోనూ ఫైనాన్షియల్ కేసులు డిసైడ్ చేయలేం. మ్యారిటల్ అంటే కొంత ఎస్టిమేట్ చేయగలుగుతాం. ఇక్కడ ఆవిడ చెప్తున్న ప్రాసెస్ ఏంటంటే అసలు మా హస్బెండ్కి ఫైనాన్షియల్ ఇది లేనే లేదు. లీగల్గా లేకపోవడం వేరు, మోరల్గా వెళ్ళి చేసే పనులు అందరూ అన్ని కనిపించేసుకుంటూ ఉంటారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి. మేబీ అలా చేస్తుంటే ఇంత క్రూయాలిటీ జరుగుతుంది.
వాళ్ళ లీగాలిటీని పక్కన పెట్టి ఎలా అయినా వీళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు వసూలు చేయడానికే చూస్తారు. అది ఇంత దూరం వెళ్ళిపోద్ది. ఒకవేళ చెయ్యనప్పుడు ఒక డైరెక్టర్ మీద ఇంత క్రూయల్గా వెళ్ళడానికి ఎందుకు అంత? ఏం చేశాడని ఇతను? ఏమీ చేయలే. వన్ ఆఫ్ ద డైరెక్టర్ లాస్ అయిన డైరెక్టర్ ఒక రకంగా. కంపెనీ నువ్వు వద్దురా బాబు, నీ కంపెనీ వద్దురా బాబు అని వచ్చేసిన వ్యక్తి. ఇతను ఆల్రెడీ వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక సొల్యూషన్ కోసం వచ్చిన వ్యక్తి. అలా వచ్చినప్పుడు అవతల వ్యక్తి ఏం చేశాడంటే మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వలేదు కాబట్టి, ఎందుకు సెటిల్మెంట్ అవుతుంది? అక్కడ ఉన్న డైరెక్టర్లు అందరూ కలిపి మాట్లాడుకునేది ఏంటంటే ఇతను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ కాబట్టి ఇతను కూడా ఆ పేమెంట్ చెయ్యాలి అని ఉండొచ్చు. నెక్స్ట్ ఇతను ఏమీ తినుండకపోవచ్చు. దానివల్ల ఇతను ఏమంటాడు, నాకేమి సంబంధం, మీరు ఫైనాన్షియల్ చూసుకునేది మీరు, నేను వేరే వర్క్ చూస్తున్నాను. అలా అన్నా కూడా ఫైనాన్షియల్గా ఇతను తిన్నా తినకపోయినా కంపెనీలో వీళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ అగ్రిమెంట్లో వీళ్ళకున్న షేరింగ్ ఏంటి, లాస్ వచ్చినప్పుడు అందరూ షేర్ చేసుకోవాలా, ప్రాఫిట్ వచ్చినప్పుడు షేర్ చేసుకోవాలా, ఇవన్నీ రాసుకొని ఉంటారు. స్లీపింగ్ పార్ట్నర్స్ వేరు, వర్కింగ్ పార్ట్నర్స్ వేరు, ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఈ పొజిషన్లో ఈయన పాత్ర ఎంత, దీనికి ఈయన యాక్సెప్ట్ చేశారా లేదా? ఎందుకంటే లాభం వస్తేనే తీసుకుంటాను, లాస్ వస్తే తీసుకోను అనడానికి కుదరదు. ఈయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పవర్స్ లేకపోవచ్చు, కానీ వచ్చి సెటిల్మెంట్కి కూర్చున్నారు అంటే ఆ కంపెనీని సేవ్ చేయడానికి ఆయన వంతు పాత్ర ఏదో చేస్తున్నాడు. ఇన్ కేస్ లాస్ వస్తే ఈయనకు కూడా లాస్ వస్తుంది అనే ఉద్దేశమే అయి ఉంటుంది కదా. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ కాబట్టి ఆ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఈయన లైబిలిటీస్ ఏంటనేది మనం మాట్లాడుకోవాలి. సో అలా మాట్లాడుకున్నప్పుడు ఈయన అది ఎక్కొట్టడానికి ఏమన్నా చూసారా? ఇప్పుడు లాభం వస్తేనే తీసుకుంటాను లేకపోతే తీసుకోను అంటే కంపెనీ ఊరుకోదు, వాళ్ళంతా లాస్ అయిపోయి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ వీళ్ళు సేఫ్ అవ్వడానికి వీళ్ళు ఏం చేశారంటే రిజైన్ చేసి వచ్చేసారు, అంతా వాళ్ళ మీద వదిలేసి. అది వాళ్ళకి మేబీ ఇంకా కక్ష అన్న అయి ఉండొచ్చు. అది ఎలా అయిపోయిందంటే వీళ్ళు ఇండియాని నమ్ముకొని వచ్చినప్పుడు టీవీ ఛానల్స్లో వీళ్ళని పరువు తీసేశారు. తను ఎంత బాధపడుతున్నది ఏంటంటే, మా న్యాయం కోసం మేము ఫైట్ చేస్తామండి, మా పరువు తీసేయడం వల్ల, మా మీద ఈ కేసెస్ ఉండడం వల్ల మేము ఈ రోజున ఎక్కడ లోన్స్కి వెళ్ళలేకపోతున్నాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నామని. ఇక్కడ ఒక అడ్వకేట్ ఇన్వాల్వ్ అయినప్పుడు కామన్గా ఎట్లా జరిగిద్దంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది, వచ్చింది. నెక్స్ట్ ఏంటి, హైకోర్టులో క్వాష్ చేసుకున్నారు. కామన్గా ఎన్ఆర్ఐ కేసుల్లో ఏ కేసు అయినా కూడా, ఎంత చిన్న కేసు అయినా ఎంత పెద్ద కేసు అయినా, లుకౌట్ నోటీసు, ఎన్బిడబ్ల్యూ, పాస్పోర్ట్ సరెండర్ అనేవి కామన్ లిటిగేషన్స్. వీళ్ళ పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నా కూడా వేరే కంట్రీస్లో జాబ్ నిమిత్తం వెళ్ళాలన్నా, బిజినెస్ నిమిత్తం వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ ఇస్తుందండి. ఎప్పుడైతే మీకు 41 నోటీస్ వచ్చిందో మీరు ఆల్రెడీ హైకోర్టులో క్వాష్ చేసుకుంటారు, లేదా వారెంట్ రీకాల్ చేసుకుంటారు. వారెంట్ రీకాల్ అయ్యింది అంటే ఒకవేళ పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నా కూడా చాలామంది ఎన్ఆర్ఐస్కి తెలియని విషయం అండి, మేబీ అడ్వకేట్లు చెప్తారో లేదో, వన్స్ ఒకసారి మీ పేరు మీద లుకౌట్ నోటీస్ ఎప్పుడు దాకా పెండింగ్ ఉంటుందంటే కేసు క్లోజ్ అయ్యేదాకా పెండింగ్ ఉంటుంది. లుకౌట్ నోటీస్ని క్యాన్సిల్ చేయడం కుదరదు. మరి ఎట్లా అండి, వేరే కంట్రీస్లో జాబ్స్ ఉంటే మేము ఏదో గబుక్కుని వచ్చేసాం, పేరెంట్స్కి హెల్త్ బాగాలేదనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికో రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చేసాం, ఫాల్స్ కేసుల్లో మేము ఇరుక్కుపోయామా అంటే 99% మీకున్న ఛాన్స్ లోయర్ కోర్టు పర్మిషన్తో, ఏ కోర్టులో అయితే మీ కేసు ఉంటుందో ఆ కోర్టు పర్మిషన్ తోటి గో టు అబ్రాడ్ పర్మిషన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా వేసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఉన్నట్లయితే ఈ రెండో ఫాల్స్ కేసు పడేది కాదు. అసలు వీళ్ళకి ఫస్ట్ ఫాల్స్ కేసు కంటే రెండోది ఇంకా పెద్ద ఇబ్బంది అయిపోయింది. సో ఇక్కడ రెండో విషయం మాట్లాడదాం. సో అట్లా ఆయన వెళ్ళి ఉండుంటే అసలు ఈ వైఫ్కి అనే పాత్రే లేదు ఇక్కడ. అసలు అమ్మాయికి సంబంధం లేని టాపిక్ ఇది. భర్త చేసిన ఫైనాన్షియల్, ఈవిడ ఆల్రెడీ వచ్చిందో 5 to 6 years బ్యాక్, ఈవిడికి అంత ఫైనాన్షియల్ ఇష్యూ తెలియదు, ఉన్నంతలో ఒక వైఫ్గా అతనికి సపోర్ట్గా ఉంది. సో ఇక్కడ ఇప్పుడు రెండో కేసులో ఈవిడ కూడా ఇరుక్కుపోయింది, A2 పొజిషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అడ్వకేట్ రిలేటివ్ ఒక ఆయన, నేను ఆ బిజినెస్లో షేర్స్ పెట్టుకుంటానండి అంటే, అరే బాబు మేమే ఆల్రెడీ ఏడుస్తున్నాం, ఇక్కడ వేరే వాళ్ళది ఉంది, అది ప్రెజర్ చేయడం వల్ల వేరే వాళ్ళది ఉంది అని చెప్పి రిఫర్ చేశారు. ఇంతే ఇందులో వీళ్ళు చేసిన పని. మరి రిఫర్ చేసిన దాంట్లో అతనంతా రివర్స్ అయ్యి తాగి బూతులు తిట్టాల్సినంత వీడియోస్, ఆడియోస్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకు అంత, అసలు అంతా ఎందుకు తిట్టారు? ఆల్రెడీ మనం చెప్పాం, నీకు జాబ్ ఇప్పిస్తున్నాను పలానా చోటకు వెళ్ళు అనటం మన బాధ్యత, హెల్ప్ చూపించడం వరకే మన పని. అది అలా అడ్వకేట్ రిక్వెస్ట్ చేయడం వల్ల. ఒక అడ్వకేట్ మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యిందంటే ఇక్కడ 2 types మనం ఆలోచించాలి. ఒకటి నిజమన్నా జరుగుండాలి, ఏది వీళ్ళే ఆ కంపెనీ, అక్కడ కూడా వీళ్ళది ఒక డమ్మీ కంపెనీ ఉండి మేబీ ఇతను ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కదా అని అలా అనుకున్నప్పుడు అడ్వకేట్ ఇరుక్కోదు. నిజంగా వీళ్ళది ఫాల్స్ కంపెనీ అయితే అడ్వకేట్కి ఒక ఐడియా ఉంటుంది. ఆవిడ కూడా ఇరుక్కుంది అంటే వీళ్ళు అంటున్నట్టు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కేసు వాళ్ళు వీళ్ళని చీట్ చేసినట్టు లెక్క. ఎందుకంటే అడ్వకేట్ ఉన్నంతలో వీళ్ళకి ఏదో హెల్ప్ చేసుకుంటూ వెళ్తుంది. వీళ్ళ అడ్వకేట్ని సైడ్ చేస్తే, ఒక అడ్వకేట్ని సైడ్ చేస్తే ఇంకో అడ్వకేట్ వస్తారు. కానీ వీళ్ళకి ఫైనాన్షియల్గా వీక్గా ఉండడం వల్ల ఆ అడ్వకేట్నే దెబ్బ కొడితే వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. ఆటోమేటిక్గా మనం వీళ్ళని డామినేట్ చేయడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు లీగాలిటీ వాడుకోవడం కంటే ఇల్లీగాలిటీని ఎక్కువ వాడుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో 6-6.5 లక్షలు
ఇవి ఎప్పుడు కూడా లాస్ వస్తాయి అని ఫిక్స్ అయిపోయే దిగాలి. ఏదో డబల్ త్రిబుల్ వచ్చేస్తే అని కక్కుర్తితో వెళితే ఊరికే ఏవి రావు కష్టపడకుండా. తెలియకుండా ఇట్లాంటి బిజినెస్‌ల్లో ఎక్కడెక్కడో చూపిస్తూ ఉంటారో వాటికి అట్రాక్ట్ అయిపోయి షేర్స్‌లో లాస్ అయ్యి ఐపీఎల్ పెట్టిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. సో, దీనికి మనమేమి చేయలేం. వాళ్ళ కర్మ, వాళ్ళ తలరాత అది. సో, ఇట్లాంటి వాటిలో ఒక 6 లాక్స్‌కి అతను సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాడా? సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సరే అతను ఒక్క 6 లక్షలకే చేసుకునేంత హీనమైన పొజిషన్‌లో ఉన్నప్పుడు ఇది చూస్ చేసుకోకూడదు అతను. ఏది షేర్స్‌లో పెట్టేసి ఏదో కోట్లు సంపాదించేద్దామని. పోనీ చేసుకున్నాడు. వీళ్ళ పేరు మీద ఏమన్నా లెటర్ రాసాడా? సూసైడ్ లెటర్ ఉందా? ఎందుకు ఒక అడ్వకేటు, ఒక క్లయింట్ వాళ్ళ వైఫ్ ముగ్గురు ఒక కేసులోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కొంత చూడాలి. అప్పుడు మనం ఇల్లీగాలిటీనే డామినేట్ చేసింది వీళ్ళ కేసులు. లీగాలిటీ ఎంత ఉందనేది మనకు తెలియదు. ఈవిడ చెప్పిందా మనం వింటున్నాంగా. అందుకే నేను 2 మాట్లాడుతున్నా. ఇన్ కేస్ అలా జరుగుంటే లేకపోతే ఇట్లా. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళు డామినేటే చేశారు అనుకుందాం. అన్నీ అయిపోయినాయి. అరెస్ట్ అయిపోయారు. 1 మంత్ 3 మంత్స్ జైల్లో ఉండడం అంటే ప్రాపర్ ఎవిడెన్స్లు ఉంటేనే అంత అరెస్ట్ చేయడానికి కుదురుతుంది. లేదా ప్రాపర్ ఎవిడెన్స్లో క్రియేట్ చేసన్నా ఉండాలి. వీళ్ళ దృష్టిలో వీళ్ళేమంటారు, క్రియేట్ చేసిందని అంటారు. సో వాళ్ళ దృష్టిలో ఏంటి, మాకు దొరికినాయి కాబట్టి. ఎందుకంటే వీళ్ళని ఆల్రెడీ అన్పాపులర్ చేస్తున్నారు. బిలీవ్ చేస్తుంది కోర్టు. ఓకే, వీళ్ళు ఆల్రెడీ 2021లో ఎట్లా చేశారు, మళ్ళీ ఇంకా బుద్ధి మారలేదు, 22లో ఎలా చేసుకుంటూ వెళ్ళారు. సో దానివల్ల ఇంతకాలం వాళ్ళు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక అడ్వకేటు ఒకవేళ ఈ సీన్ లేకపోతే అంత రిస్క్ తీసుకోరు. వాళ్ళకేం అవసరం, ఫీజు వస్తే కేసులు చేయడం, లేకపోతే సైడ్. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్ఓసీ ఇస్తారు. వీళ్ళు వేరే అడ్వకేట్ని అప్రోచ్ అయ్యారు. ఆ అడ్వకేట్ మీకు న్యాయం చేసేస్తా అట్టుటని ఈరోజు ఏదో ఫీజు అడుగుతున్నారట. యాక్చువల్గా అడ్వకేట్స్ చేయాల్సిన పని, మీరు ఆ కేసు మీ ఫీజు ఎంతో ముందే చెప్పి వకాలత్తులు తీసుకోండి. దయచేసి క్లయింట్లు ఏమనుకుంటారంటే మనకేదో న్యాయం చేసేస్తారు, ఈ అడ్వకేట్ మాట్లాడేటప్పుడు వకాలత్తు తీసుకునేటప్పుడు ఆకాశంలో ఉంటే తీరా ప్రొసీడింగ్స్లో ఫీజులు లేకుండా ఎవడో పనులు చేయలేరు. అట్లా ఏ క్లయింట్ అడ్వకేట్ని బిలీవ్ చేయకండి, ముందే ఫీజులు మాట్లాడుకోండి. అలాగే అడ్వకేట్లు కూడా క్లయింట్స్ మిమ్మల్ని నమ్మి ఏదో ఊరట కోసం, రిలీఫ్ కోసం, జడ్జిమెంట్ కోసం, న్యాయం కోసం వస్తారు. మీరు ఎంత చేయగలరో ఆ కేసులు ఏంటో ముందే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నచ్చితే మీతో ప్రొసీడ్ అవుతారు, లేకపోతే వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. ఇది కొంచెం మిస్లీడ్ అవుతున్న సందర్భం ఈ రోజు ఎక్కువగా సొసైటీలో చూస్తున్నామండి. ఇక ఈమె అడిగినవి రెండు పాయింట్స్ మన ఇక్కడ కాల్లో అడుగుతుంది. ఒకటి, ఎప్పుడైతే ఆ ప్రాపర్టీలు సేల్ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయో ఆ రోజే వీళ్ళకి కరెక్ట్ అడ్వకేట్ ఉండుంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఓకే అయ్యా, ఎవరి తప్పు పక్కన, ముందు 2 కేసులు స్ట్రాంగ్గా పడిపోయినాయి. ఇవి ప్రూవ్ చేసుకున్నామా అంటే వీళ్ళ జీవితం అయిపోద్ది లోపు. దానికంటే ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీలు అవే వాళ్ళ దగ్గర. అసలు మీకు ఏం కావాలి, ఇదిగో మాకు 10 కోట్లు కావాలి, 10 కోట్లు కాదంటే ఇదిగోండి 5 కోట్లు, ఇదిగోండి 6 కోట్లు, ఈ 6 కోట్లకు మా దగ్గర ఉన్నది ఈ 2 ఇళ్ళు, రిజిస్ట్రేషన్ చేస్తాం, కేసులు క్లోజు, ఎంఓయూ రాసుకోవడం, ప్రాపర్గా ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు ఉన్న 2 ప్రాపర్టీలు కూడా వీళ్ళ సెటిల్మెంట్కి సెట్ అవ్వాలి. ఇంకెంత ఉందో ఇక్కడ ప్రొసీడింగ్స్లో, అదొక 3 crores ప్రాపర్టీ వాళ్ళ మామగారిది, వీళ్ళ హస్బెండ్ది ఏదో ఉంది అంటే నియర్ 4 crores అనుకుందాం ఎగ్జాంపుల్. 4 crores కంటే ఎక్కువ నడుస్తుందా? అంత డ్యామేజ్ ఉందా ఇక్కడ? అంత ఉంటేనే కదా మళ్ళీ ఇంకా వీళ్ళ దగ్గర తీసుకురావడానికి ఏముంది, వీళ్ళ దగ్గర ఇంకేమీ లేదు. సో వీళ్ళ దగ్గర ఎంత పిండాలో అంత పిండేసినట్లే లెక్క. అది ఎందుకు సెటిల్మెంట్ అవ్వలేదు అనేది క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే 2 ప్రాపర్టీలు ఇచ్చేసినా కూడా వాళ్ళు చెప్తున్నదే ఫస్ట్ 4.5 crores, 3.5 crores, పోను వడ్డీతో లెక్కేసుకున్న 4 crores, ఇక్కడదో ఒక 6 లక్షలు. ఆ రెండింటితో పోలిస్తే ఈ 2 ప్రాపర్టీలు సరిపోయినాయి. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోవాలి, కేసులు క్లోజ్ అవ్వాలి. అవ్వాల ఎదురు ప్రాపర్టీలు ఆక్యుపై చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు జరగాల్సిన లాస్ అంతా జరిగిపోయినాక ఏదో అద్భుతం జరిగిద్దంటే కుదరదు. సో విజయ గారు మనల్ని ఒక 2 రిలీఫ్ అసలు డౌట్స్ క్లారిఫై చేయమని అడుగుతున్నారు. ఒకటి, మాకు చాలా అన్యాయం జరిగిందండి, ఈ అన్యాయాన్ని మేము సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటున్నాం, టీవీ ఛానల్స్లో. విజయ గారు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు, ఏ టీవీ ఛానల్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఒకసారి మసాలా అంతా అయిపోయినాక తీసుకోవడం జరగదు. ఒకసారి మీరు విలన్స్గా చూపించేసి మళ్ళీ మిమ్మల్ని మంచోళ్ళుగా చూపించడం వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. మీరు ఏ ఛానల్స్కి వెళ్ళినా తీసుకోకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా టీవీ ఛానల్స్ తీసుకోవాలి అనే రూల్ ఏమి లేదు, అది వాళ్ళ ఇష్టం. 2, ఒకవేళ మీకు జరిగిన అన్యాయాన్ని మీరు చూపించాలి అనుకుంటే ఈరోజు సోషల్ మీడియా ఉందండి, మీరే ఒక వీడియో చేసుకొని మీరు టెలికాస్ట్ చేస్తే అందులో మసాలా ఉందనుకుంటే అన్ని ఛానల్స్ టెలికాస్ట్ చేసుకుంటే, మీరు అలా మీ న్యాయాన్ని మీరు న్యాయం పొందాలి అనుకుంటే మీ దగ్గర ఆ ఛాన్స్ ఉంటే మీరు ఒక సొంత ఓన్ వీడియో విత్ ఎవిడెన్స్ తోటి చేసుకోండి. ఆ రైట్స్ అయితే మీకు ఉంటాయి.
ఓకే మేడం. రెండోది మీరు అడిగిన లీగల్ రిలీఫ్. ఇప్పుడు మీకు జరగాల్సిన 2 ప్రాపర్టీలు పొజిషన్ వెళ్ళిపోయినాయండి. లీగల్ రిలీఫ్‌లో మీరేమి ఫ్రీ అడ్వకేట్స్‌ని ప్రొవైడ్ చేయమని అడగాల్సిన నెసెసిటీ ఉందా అంటే, మీరు ఒకసారి కోర్ట్‌లో ఇంకోసారి కోర్టుకి వెళ్ళినప్పుడు లీగల్ ఎయిడ్ అడగడానికి అవకాశం ఉంది. లేదు మేడం మేము ఏదైనా లోన్ పెట్టుకుంటాం అంటే, ఎప్పుడైనా గానీ ఒక అడ్వకేటు మీకు అసలు మీ కేసు గురించి పూర్తిగా క్లారిటీ అడగండి. ఏమిటి మీకున్నవి 2 కేసులు. ఇంత ప్రాపర్టీ కొట్టేసిన తర్వాత కూడా వాళ్ళు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కి రాలా. కేసులు ఫైట్ చేస్తే 2 కేసులు మీరు గెలవడానికే ఎక్కువ ఎవిడెన్స్‌లు ఉన్నాయి. నాకు మీరు చెప్పిన స్టోరీ ప్రకారం. అవును మేడం. ఒకటి అవును, you're right, you're right. ఒకటి 2021 కేసు క్లియర్, ఆల్రెడీ డబ్బు తీసుకుపోయారు. అక్కడెక్కడా కూడా మీ హస్బెండ్ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కి రైట్స్ ఉన్నాయని ఎక్కడా లేదు. రెండో కేసు ఆల్రెడీ ఎవరో సూసైడ్ చేసుకున్నారు. ఎక్కడ ₹1 ట్రాన్సాక్షన్ మీ అకౌంట్లకు కానీ మీకు కానీ దొరకలేదు. సో మీకు సంబంధం లేదు. ఎవరికైతే జరిగిందో అక్కడ వెళ్తుంది. కేసులు 2 ఫైట్ చేస్తే మీరే గెలుస్తారు. మీకు వేరే ఆప్షన్ లేదు ఫైట్ చేయడం తప్ప. ఎందుకంటే 4 crores తీసేసుకున్న దాంట్లోనే మీకు సెటిల్మెంట్ అవ్వలేదు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా పనిష్ చేయాలని ఫిక్స్ అయినట్టు లెక్క. సో మీకు అక్కడ ఏదో మళ్ళీ వాళ్ళని కదుపుకోవడం కంటే మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకుని ఈ 2 కేసులు ఫైట్ చేసుకోవడం వల్ల 100% మీరు గెలవడానికి అవకాశం ఉంది. గెలిచిన తర్వాతే లుకౌట్ నోటీస్ క్యాన్సిల్ అవుతుంది తప్ప మీరు వేరే కంట్రీ వెళ్ళాలి అంటే దానికి తగ్గ ప్రాపర్ ఎవిడెన్స్ చూపించుకొని పలానా పని మీద, పలానా బిజినెస్ మీద, పలానా జాబ్ మీద వెళుతున్నామని చూపిస్తే ఏ కోర్టు కూడా మిమ్మల్ని ఆపదండి. ఖచ్చితంగా కోర్టు పర్మిషన్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా వీళ్ళ మీద ఇంకా రాళ్ళు వేసుకుంటారా లేదా పోయిన దరిద్రం ఇంతతో వదిలిందని అనుకుంటారా లేదా అనేది మీ పర్సనల్ విషయం. మీరు ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఉన్న అడ్వకేట్ని మార్చుకోవాలనుకుంటే సేమ్ కోర్టులో ఆ కేసులు ఉన్న కోర్టులో గవర్నమెంట్ అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేయమని అడిగే రైట్స్ మీకున్నాయమ్మా. లేదా ఒక అడ్వకేట్ నామినల్ ఫీజు తోటి ప్రాపర్గా ఫైట్ చేసినా కూడా మీరు 100% గెలుస్తారు ఈ 2 కేసులు. అంటే ఇంక్లూడింగ్ ప్రాపర్టీ అంటారా మేడం? మేడం ప్రాపర్టీ కేసులకి మీరు గవర్నమెంట్ లాయర్ని పెట్టుకోవడానికి ఉండదు. 2 క్రిమినల్ కేసుల్లోనూ గవర్నమెంట్ లాయర్ని రిక్వెస్ట్ చేయొచ్చు. ప్రాపర్టీ కేసులు మీకు ఆల్రెడీ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది కానీ మీరు ఇంతవరకు అందులో పొజిషన్లోకి వాళ్ళ అవతల వ్యక్తులు తీసేసుకున్నారు కాబట్టి మీరు అందులో రిలింక్ ప్రాపర్టీకి మీరు ఆల్రెడీ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్స్ కోసం వేసుకున్నారు. అవి కొంత నడుస్తూనే ఉంటాయి. ఈలోపు మీరు చేయాల్సింది అందులో ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకోవాలంటే ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరగకుండా మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ అయిపోయింది అనుకోండి, వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్ అయ్యింది అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఆ వ్యక్తిని కూడా పార్టీని చేయాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ అయినా మీకు వచ్చిన లాస్ ఏమీ లేదు మేడం. ఇన్ కేసు ఒకవేళ ఆపేస్తే ఖచ్చితంగా ఇక్కడితోనే ఆగుతుంది. ఇది మీరు ఈ రకంగా సివిల్ కేసు ద్వారా వాళ్ళని ప్రెజర్ చేస్తే ఏమన్నా వాళ్ళు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి వచ్చి ఇంకా వీళ్ళ దగ్గర ఇంతకంటే రాదు అని ఫిక్స్ అయితే కనుక అన్ని కేసులు లోక్ అదాలత్లో పెట్టుకొని కేసులు క్లోజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో రిటర్న్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా దరిద్రం వదిలించుకొని, ఎందుకంటే మీలాగా కష్టపడే వాళ్ళు మళ్ళీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేసినా తిప్పి కొడితే 2-3 yearsలో సక్సెస్ అవ్వచ్చు. డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీరు న్యాయం కోసం 100% ఫైట్ చేయండి అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో గైస్ చూసారు కదా, విన్నారు కదా, ఎంతటి కఠినమైన న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నా సరే రమ్య మ్యామ్ చక్కగా క్లియర్ చేస్తారు, చక్కటి పరిష్కారాలు అందిస్తారు. దాంతోపాటు వినే వాళ్ళకు కూడా ఒక ఐడియా కూడా వచ్చేస్తుందని మేమైతే ఫీల్ అవుతున్నాము. మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే, అలాంటి సమస్యలు మీరు బాధపడుతూ ఉంటుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. రమ్య మ్యామ్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.